గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ముందుగా వెలుగు చూద్దాం. వెలుగు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్నటి బడ్జెట్లో రైతుల కోసం ప్రకటించినటువంటి పిఎం కిసాన్ నిధి, దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని, ఆ స్కీమ్ని నిన్న గోరఖ్పూర్లో స్టార్ట్ చేసే లాంఛనంగా మొత్తం దేశమంతా స్టార్ట్ అయింది. ఆ వార్తని మోడీ రైతు బంధు వచ్చేసింది అనేటువంటి బ్యానర్తో వెలుగు తీసుకుంది. తర్వాత అంతకంటే ఇంకా ముఖ్యమైన ఫోటో ఒకటి, మొన్నటి ప్రయాగ్రాజ్ కుంభమేళలో పనిచేసినటువంటి సఫాయి కార్మికుల కాళ్ళను కడిగి ఒక దస్తీతో వాళ్ళ కాళ్ళు తూడ్చి గౌరవించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఒక 5 కార్మికుల్ని పిలిచి వాళ్ళ కాళ్ళు కడిగారు. ఆ ఫోటోను అన్ని పేపర్లు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. వెలుగు కూడా తీసుకుంది. వెలుగు స్వచ్ఛ దేవుళ్ళు అన్న బ్యానర్తో ఆ ఫోటోని పబ్లిష్ చేసింది. ప్రయాగ్రాజ్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా కాళ్ళు కడుగుతున్నటువంటి ఫోటోని తీసుకుంది. తర్వాత ఇక ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించి మొదటి విడతగా ఒక్కొక్క రైతుకు 2,000 కోటి మంది ఖాతాల్లో సొమ్ము జమ. త్వరలో మిగతా వారికి కూడా దేశవ్యాప్తంగా 12 కోట్ల మందికి పిఎం కిసాన్ నిధి అమలవుతుంది. దానికి సంబంధించిన ఇది స్టార్ట్ అయింది. అన్ని పేపర్లు తీసుకుని వెలుగు రాసింది. తర్వాత ఇళ్లపై జిఎస్టీ తగ్గింది అన్న బ్యానర్తో జిఎస్టీలో జరిగినటువంటి మార్పుల్ని పబ్లిష్ చేసింది. నిర్మాణంలో ఉన్నటువంటి ఇళ్లపైన 5% జిఎస్టీ, అందుబాటు ధరలు ఇకపై ఇళ్లలో అందుబాటు ధరల ఇళ్లపై 1% మాత్రమే ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి అమలవుతుంది. అందుబాటు ధరల ఇళ్ల నిర్వచనంలో మార్పు అంటూ ఒకటి తీసుకుంది. జిఎస్టీకి సంబంధించిన ఇల్లు కన్స్ట్రక్షన్లో ఇంటికి సంబంధించి, తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి దాంట్లో జిఎస్టీ తగ్గిందని చెప్పడానికి అది వార్తది. తర్వాత టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రిపేర్ అవుతుందని చెప్పి ఒక వార్త. 9 రోజులు 15 సమావేశాలంటూ ఆ బ్యానర్తో ఈ టీఆర్ఎస్ సభలకు సంబంధించిన వార్తను తీసుకుంది. మార్చి 1 నుంచి 11 వరకు టీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు, 4-5 తేదీల్లో విరామం. మంత్రులు ఎమ్మెల్యేలకు బాధ్యతలు, హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోక్సభలో 16 సీట్లు సాధించడమే లక్ష్యం చెప్పి నిన్న పల్లరాజేశ్వరుడు చెప్పారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత స్థానికేతరులకు, నాన్ లోకల్కి పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇస్తున్నారని చెప్పి దానిపైన అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి లోకల్స్ నిన్న అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్లో ఒకసారి హడావుడి సృష్టించారు, ఆందోళన దిగారు. అది హింసాత్మకంగా మారింది. అరుణాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ఇంటిని కూడా వాళ్ళు దగ్ధం చేశారు అక్కడ ఆందోళనకారులు. ఆ వార్తను తీసుకుంది. అరుణాచల్ అట్టుడుకుతోంది అనేటువంటి బ్యానర్తో రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇల్లు ధ్వంసం, ఇటానగర్లో కర్ఫ్యూ, కేంద్ర బలగాలతో సెక్యూరిటీ అంటూ వార్తను తీసుకుంది. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు జిఎస్టీ తగ్గినటువంటి వార్తను తీసుకుంది. కొత్తింటికి ఊరట అనే బ్యానర్తో తీసుకుంది. గృహాల కొనుగోలుదారులపై తగ్గిన భారం 12% నుంచి 5% తగ్గినటువంటి జిఎస్టీ అంటూ పబ్లిష్ చేసింది. తర్వాత లోక్సభ ఎలక్షన్ సంబంధించి లక్ష్యం 16 అన్నటువంటి బ్యానర్తో టీఆర్ఎస్ లోక్సభకు సన్నద్ధమవుతున్నటువంటి దానిపైన పబ్లిష్ చేసింది. కేటీఆర్ నేతృత్వంలో లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తెరాస అంటూ తీసుకుంది. తర్వాత నిన్న ఈ ప్రయాగ్రాజ్లో పనిచేసినటువంటి సఫాయి కార్మికులు కాలుగడుతున్న ఫోటోని, ప్రధానమంత్రి కాలుగడుతున్న ఫోటోని ఈనాడు కూడా పబ్లిష్ చేసింది. తర్వాత అటు పిఎం కిసాన్ నిధికి సంబంధించి రైతుకు దన్ను అనే బ్యానర్తో దాన్ని పబ్లిష్ చేసింది. పిఎం కిసాన్ ఎన్నికలకు తాయిలం కాదు, ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు నిజాయితీతో చేస్తున్న ప్రయత్నం చెప్పి ప్రధాని అన్నారు. ఆ పాయింట్ హైలైట్ చేసింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి 4 స్తంభాల ఆట, ఆ ఇద్దరు ఎవరు, ఈ నలుగురు ఎవరు అన్నట్టు బ్యానర్తో పబ్లిష్ చేసింది ఆంధ్రజ్యోతి. 2 మహిళలకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి సీఎం చెప్పారు మొన్న అసెంబ్లీలో. అంటే ఆ 2 మహిళలు ఎవరు, మిగతా 4గురికి మంత్రి పదవి వస్తుంది. ఆ 4 ఎవరు దాంతో స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. ఇంకొకటి ఉంది, నిన్న
అమరావతిలో చంద్రబాబు నాయుడు ఒకటి మళ్ళీ మాట్లాడారు. ముసుగు తీసి రండి అన్నటువంటి బ్యానర్తో ఆ వార్తను తీసుకుంది. కేసీఆర్, మోడీ, జగన్ ముగ్గురు కూడా టీడీపీ పైన దాడి చేయడానికి వస్తున్నారంటూ, అయితే కలిసి రండి, తెలుగోడి దెబ్బేందో చూపిస్తామని చెప్పి నిన్న ఆయన కొద్దిగా ఘాటుగా మాట్లాడారు. ఆ పాయింట్ హైలైట్ చేసింది. బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ కలిసి పోటీ చేయండి, తెలుగోడి దెబ్బేంటో చూపిస్తాం. జగన్, కేసీఆర్, మోడీలకు చంద్రబాబు నాయుడు సవాల్. హైదరాబాద్లో ఆస్తులున్న నాయకులపై కేసీఆర్ దాడులు. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేయాలని ఒత్తిళ్లు. 2029కి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ కాబోతుంది, అందుకే కేసీఆర్కు భయం అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడినారు. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ స్థానిక ఎన్నికలు జూన్లో అంటూ క్వశ్చన్ మార్క్తో ఒక వార్తను పబ్లిష్ చేసింది. ప్రాదేశిక నియోజకవర్గాల పునర్విభజన పూర్తి అంటూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించి వార్త. అది జూన్లో ఉండే అవకాశం ఉందనేది వార్త. రెండోది టీఆర్ఎస్ శంఖారావం అంటూ 1 నుంచి 11 వరకు లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలంటూ దానికి వార్తను తీసుకుంది. తర్వాత పీఎం కిసాన్ నిధి ప్రారంభం అంటూ నిన్న ప్రధానమంత్రి ప్రారంభించిన దాన్ని గోరఖ్పూర్లో, అది కూడా హైలైట్ చేసింది. తర్వాత మసూద్ సైతాన్ అని చెప్పి నిన్న ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ముంబైలో మాట్లాడారు. పాక్ ప్రోద్బలంతోనే పుల్వామా ఉగ్రదాడి, ఉగ్ర సంస్థలపై నిప్పులు చెరిగిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అంటూ ఆ వార్తను హైలైట్ చేసింది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూసాం, వాటిని విశ్లేషిద్దాం. ముఖ్యంగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గోరఖ్పూర్లో పీఎం కిసాన్ని ప్రారంభించారు. 5 ఎకరాలకి 5 ఎకరాల లోపు ఎంతున్నా కూడా వాళ్ళకి సంవత్సరానికి 6,000 ఇస్తామన్నారు, 3 విడతలుగా. సో మొదటి విడత దాదాపు 1 కోటి మంది ఖాతాల్లోకి 2,000 రూపాయలు జమ అయినాయి. ఇంకా 2 విడతల్లో ఇంకా 4,000 జమ అవుతాయి. దేశవ్యాప్తంగా కూడా 12 కోట్ల మందికి లబ్ధి అంటున్నారు, మిగతా వాళ్ళకు కూడా పడతాయి అంటున్నారు. దాని మీద మాట్లాడదాం. మనతో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, తర్వాత టీడీపీ నుంచి సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, మీరు ఆల్రెడీ రైతు బంధు ఇక్కడ ఇస్తున్నారు. ఈసారి ఆల్రెడీ మొదటి ఎన్నికల్లో ప్రకటించారు, ఇప్పుడు ఇంకో 2,000 పెంచారు. మొత్తం దేశవ్యాప్తంగా, మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారు, దేశవ్యాప్తంగా 6,000 రూపాయలు 3 విడతలుగా కేంద్రం ఇస్తుంది, నిన్న స్టార్ట్ చేసినారు. ఎట్లా చూస్తారు? అంటే దేశవ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే అవలంబించారో రైతు బంధు అనే పథకాన్ని దేశంలో దాని కర్త కర్మక్రియ, రైతులను రాజుగా చేయాలా, రైతులను కాపాడుకోవాలా, రైతుల కంట్ల ఆనందం చూడాలని చెప్పి ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఏదైనా ఒక ముఖ్యమంత్రి ఆలోచించినట్టు అది కేవలం కేసీఆర్. ఇలా అదే రైతు బంధు పథకాన్ని అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు ఇతర రాష్ట్రాలు కానీ, పక్క రాష్ట్రాల్లో మేనిఫెస్టోలో పెట్టడం కానీ, ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఈ పాలసీని తీసుకున్నారంటే దానికి మరి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒకవైపు మేము ఏ వ్యవసాయ రంగంలోని ఏ భూమికైనా సరే లిమిట్ లేకుండా ఎంతమంది ఉన్నా సరే, ఎన్ని ఎకరాలు ఉన్నా సరే వారికి రైతుకు 5 ఎకరాలు 6 ఎకరాలు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే సంగపగారు ప్రధానంగా ఆర్మూర్ ప్రాంతంలో సాధారణంగా రైతులు అంటే మినిమం 10 ఎకరాలు, 9 ఎకరాలు, 8 ఎకరాలు, 5 ఎకరాల పైనే ఎక్కువ మంది ఉంటారు చాలా మట్టుకు. 5 ఎకరాల 6 గుంటలు, 10 గుంటలు, 8 గుంటలు అట్లా లిస్ట్ తీసుకుని అట్లాంటి సందర్భంలో 2,000 ఇస్తాం. ఇవన్నీ మంచిదే, 2,000 ఇస్తే కూడా మంచిదే, 3 దఫాలుగా ఇస్తే మంచిదే. కాకపోతే అది ఏకకాలంలో రైతు ఆదాయం రెట్టింపు చేయడం లక్ష్యంతోనే చేస్తున్నామని చెప్పారు. ఎలక్షన్ కోసం ఎవరు అంటే ఎలక్షన్ కోసం కాదు, రైతు ఆదాయం రెట్టింపు చేయడం కోసమే ఈ పని చేస్తున్నాం. ఇప్పుడు రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే ఒక్క రైతు బంధు ఇస్తేనే కాదండి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కదా నిన్న బడ్జెట్లో మీరు చూస్తే తాత్కాలిక బడ్జెట్లోనే 61,000 కోట్లు రైతుల సంక్షేమం గురించి ఉన్నాయి. అటువైపు ఇరిగేషన్కి 22,000 కోట్ల చిల్లర బడ్జెట్ పెట్టడం జరిగింది. రైతు రుణమాఫీకి 20,000 కోట్లు పెట్టినాం. అదేవిధంగా 12,000 కోట్లు రైతు బంధు కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా తీసుకుంటే సంగప్ప గారు మేము పెట్టిన బడ్జెట్ కానీ మేము చేస్తున్న సంక్షేమంలో 24 గంటల ఉచిత కరెంటు, రైతులు రాబడి పెరగాల, రైతుల బాగుపడాలా, రైతుల ఆత్మహత్యలు ఉండద్దంటే ఒక్క రైతు బంధు 2,000 ఇవ్వడం ద్వారా ఏం కాదండి సంగప్ప గారు. మేమేమంటున్నాం, ఇది కూడా ఎప్పుడు చేస్తూ ఉన్నారండి, ఎన్నికల నగర రేపో ఎల్లుండో మోగబోతా ఉన్నది. అట్లాంటి తరంలో చేస్తున్నాం. మేము ఇప్పుడు చేసినాం, 2 సార్లు ఇచ్చాం, మళ్ళీ ఇస్తూ ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినాం 8,000, 10,000 పెంచినాం. మేము 10,000 పెంచిన సందర్భంలో వాళ్ళు 2,000, 3 దఫాలుగా ఇస్తామంటే అవి రైతులకు ఎంతవరకు ప్రయోజనం జరుగుతాయి అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. మంచిదే, 2,000 ఇచ్చినా 2 రూపాయలు ఇచ్చినా మంచిదే, కానీ ఇంకా ఎక్కువ స్థాయిలు ఇస్తే బాగుంటాయని మేము అనుకుంటాం. అదే కాకుండా కేంద్రం పరిధిలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో మద్దతు ధరలు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే అది బాగుంటుందని చెప్పి మేము భావిస్తాం. అట్లాంటిది కానీ ఈ దేశంలో
రైతులకు ఎవరన్నా కాపాడుతూ ఉన్నారంటే, ఎవరన్నా రైతుల సంక్షేమం గురించి ఆలోచించారంటే, రైతులకు పథకాలు పెట్టినారంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటే నిన్నగాక మొన్న మీరు చూసారు, ఇప్పటికే 5,000 మంది పైసలకు మందికి ఇన్సూరెన్స్ ద్వారా రైతులు చనిపోతే ఎవరు పట్టించుకున్న పాపన లేదు. అట్లాంటి రైతులకు రైతు ఇన్సూరెన్స్ ద్వారా ఒక్క రైతుకు 5 లక్షల రూపాయలు ఇస్తారు. ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ద్వారా వాళ్ళకి అనేక పథకాలు పెడితే అప్పుడు రైతులకు కొంత న్యాయం జరుగుతుంది. ఇంకొక రానున్న 5 రోజులలో నిజంగా రైతులు ఆత్మహత్య చేసుకోని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏవైతే అన్ని స్కీమ్స్ ఉన్నాయో ఇన్సూరెన్స్ కూడా పెట్టాల్సిందే. 24 గంటల కరెంటు కూడా అన్ని రాష్ట్రాల్లో మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే. అట్లాంటి పథకాలు 2,000 రూపాయల ద్వారానే రైతులకు రాబడి పెంచుతాం. ఎట్లా రాబడి పెరుగుతాయి? 2,000 రూపాయలు డబుల్ చేస్తాం. 2,000 రూపాయలు ఎట్లా వస్తాయి? ఏమొస్తాయి? 2,000. సంగప్ప గారు, ఒక ఎకరానికి పెట్టుబడి పెట్టడానికి ఎంత అవసరం ఉంది? కనీస లెక్కలు తీయకుండా మేము మన దగ్గర రైతులకైతే మీరు ఇస్తున్నటువంటి 5,000 ప్లస్ 2,000 వేసుకోవచ్చు కదా, 5,000 లోపల అంతే కదా. చాలా ఈ లిమిటేషన్ లో సార్ 5 ఎకరాల లిమిటేషన్ ఏదైతే ఉందో దాంట్లో 50% కంటే ఎక్కువ రైతులు ఎగిరిపోతా ఉంటారు. రైట్ 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 దాకిరెడ్డి గారు, రైతులకు ఈరోజు ఎవరు ఏ ప్రభుత్వం ఇచ్చినా కానీ, రాబోయే ప్రభుత్వాలు కావచ్చు, ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఎవరు ఇచ్చినా కానీ ఇట్స్ మోస్ట్ వెల్కమ్. కానీ రైతుల శ్రేయస్సే ధ్యేయంగా చేస్తామనే మాట మాత్రం అబద్ధమని స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఎన్నికల కోసం చేస్తున్నట్టువే తప్ప రైతును పూర్తి స్థాయిలో శాశ్వతంగా ఎవరైనా అధికారంలోకి రానివ్వండి, ఓట్లు ఎవరికైనా ఇవ్వనివ్వండి, కానీ రైతును న్యాయంగా ఆదుకునేటువంటి పరిస్థితి ఉండాలంటే గిట్టుబాటు ధర ఒకటే ధ్యేయం. దానికి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వచ్చు కదా అని కేంద్ర ప్రభుత్వాలు చెప్పడం కాదు ఇక్కడ కావాల్సింది. దీనికి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు ఈ ఫెడరల్ గవర్నమెంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకోవాలా. మీరు ఒక్కటి, ఇప్పుడు కేసీఆర్ గారు 10,000 రూపాయలు ప్రకటించారు, 8,000 రూపాయలు ఎకరాకు ఎప్పుడు ప్రకటించారు? ఎన్నికలు ఒక 7 నెలలు ఉండగా ప్రకటించారు. కానీ ఈ 1 ఇయర్ ఇచ్చారు, 4 ఏళ్ళు వాళ్ళకు కనపడలే. ఇలా బీజేపీ ప్రభుత్వానికి 5 ఏళ్ళు కనపడలే, గత ప్రభుత్వాలకు అసలు కనపడలే. కొంతైనా ఇలా కనపడింది, ఎన్నికల కోసమే కావచ్చు కానీ కనపడింది అనుకోవచ్చు. కానీ ఇది ప్రకటించిన మరుక్షణమే 50 కిలోల ఎరువుల బస్తా 45 కిలోలు అయిందని ఎంతమందికి తెలుసు? జీవన్ రెడ్డి నాకు తెలుసు, వాడు కొంచెం 50 కిలోల బస్తా 45 కిలోలు చేసే సంవత్సరం అయిందండి. 50 కేజీ మీకు ఫర్టిలైజర్ ఉండాల్సింది, యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ ఎనీ ఫర్టిలైజర్ 50 కిలోల బస్తా ఇన్ని రోజులు. దాని మీద కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా ప్రభుత్వాలు దాని మీద 400 రూపాయలు పెంచుతారు. 1,080 ఫాస్ఫేట్ బస్తాను 1,470 చేస్తారు, 5 కిలోలు తగ్గిస్తారు. ఎక్కడ మీరు రైతును బాగు చేసినట్టు? ఇంకో 100 పెరిగినట్లేదు అంటే 600 రూపాయలు పెరిగినట్లు లెక్క. యూరియా బస్తాను అదే 45 కిలోలే చేస్తారు, దాని మీద ప్రింట్ చేస్తున్నారు. కానీ రైతులు చూడరు, సంచి లెక్కేసుకొని తీసుకుపోతున్నారు. అలాంటోడు అగ్రికల్చర్ బేసిస్ చదువుకున్నా కాబట్టి జర పట్టి చూస్తా కాబట్టి అడిగిన నేను, గవర్నమెంటే తగ్గించింది సార్ అన్నమాట స్పష్టంగా చెప్తా ఉన్నారు కంపెనీల ప్రతినిధులు. రైటా రాంగా అది తర్వాత ఇష్యూ, కానీ గవర్నమెంట్ కనపడలేదండి. అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఇయ్యందే దాని మీద ఎంఆర్పి రేటు కానీ 45 కిలోలను ముద్రిస్తారా? వాటి మీద ఎందుకు దృష్టి పెట్టలేదు గవర్నమెంట్? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టి నిలయాల్సిన బాధ్యత ఉంది. నువ్వు 5 కిలోలు అక్కడ తగ్గిస్తేవి, ఇక్కడనేమో ఇప్పుడు ఇక్కడ విమర్శ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తే నేను ప్రభుత్వాలు పట్టించుకోవాల్సింది అది తగ్గించి రేట్ ఎక్కిస్తారు. 480 రూపాయలు నేను రాష్ట్ర ప్రభుత్వం ఎక్కించాలంటే జీవన్ రెడ్డిని ఉలికి పడాల్సిన అవసరం లేదు, ప్రభుత్వాలు అంటున్నారు. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 50 కిలోల ఎరువుల బస్తాను 45 కిలోలు చేస్తారు, 5 కిలోలు మిగిలిపోయా కంపెనీ వాడికి. రేటు 400 రూపాయలు పెరిగిందా లేదా ఈ 5 సంవత్సరాల కాలంలో? అది గుర్తు తెచ్చుకోండి. కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ 5 కిలోలు తగ్గడంతో పాటు రేటు మళ్ళీ పెరిగిపోయిందా లేదా? అది రైతు మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది? మనం ఇచ్చే 10,000 లెక్కేసి చెప్తున్నా. కాబట్టి ఇది ఏదో ఒక రకంగా ఆదుకునడం అనేది కరెక్ట్ అని కాదంటలేను, కానీ ఆదుకునేది ఏదో ఇప్పుడు ఇక్కడ గిట్టుబాటు ధర మీద ఇప్పుడు 5,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,000 కేంద్రం నుంచి వస్తున్నాయి. అది కుటుంబానికా వాళ్ళు ఇచ్చేది లేకుంటే వ్యక్తికా? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తి కేసు యూనిట్ వ్యక్తికే. అక్కడ వచ్చేసరికి కుటుంబం వాడినారు. ఇప్పుడు 24 నుంచి నిన్నటి నుంచి ఇంప్లిమెంట్ అవుతా ఉంది, మొన్నటి నుంచి నిన్న ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. సో దాని సాధ్యాసాధ్యాలు చూసుకోవాలి ఎంతో కొంత. అయితే అదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తను ఇచ్చే 10,000కి అది ఆదనమనే చెప్తా ఉంది. కాబట్టి అది కొంత వెసులుబాటు ఉంటది. నేనేమంటున్నా గిట్టుబాటు ధర కల్పించి
దాన్ని సక్రమైన మార్గంలో తీసుకొస్తే ఇంకా కొంత మేలు జరుగుతుంది. Okay. దాంతోపాటు ఉపాధి హామీని వ్యవసాయానికి పూర్తిగా అనుసంధానం చేయగలిగితే ఇంకా రైతుకు మేలు జరుగుతుంది అంటున్నాను నేను. ఇప్పుడు సార్ ఇప్పుడు సంగప్ప గారు ప్రధానంగా మీరు చూసుకుని దయాకర్ గారు చెప్తా ఉన్నారు, మేము ఒక్కటే వారిని అడుగుతా ఉన్నాం. మేము ఏమంటామంటే బస్తాని క్వాంటిటీ డిసైడ్ చేసేది కంపెనీలు, తద్వారా మేము ఇచ్చే దాంట్లో ఏమిటి ఇప్పుడు 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంటుందండి, 1 లీటర్ బాటిల్ 950 మిల్లీ లీటర్లు అంటే దానికే ధర నిర్ణయిస్తుంది ఆ కంపెనీ, దానిపైన ధర ఉంటుంది, దాని ఇచ్చే సబ్సిడీలో మేము మాట్లాడతాం తప్ప కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సార్ నేనేమంటున్నా నేను చెప్పింది అర్థం చేసుకో. 50 కిలోల బస్తాను 5 కిలోలు అడగాల్సింది. మూడు ఇవ్వాలి, 2 ఇవ్వాలి, మీరు డిమాండ్ చేయండి కేంద్ర ప్రభుత్వాన్ని ఎరువుల సప్లైలు ఇంకా అదనంగా ఇవ్వాలని చెప్పి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులు చూడరు. భారతదేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ప్రధానంగా రైతులు అత్యధిక శాతం రైతులు వ్యవసాయం మీద ఆధారపడతారు ఈ ప్రాంతంలో. మరి అట్లాంటి సందర్భంలో ప్రజలు అత్యధిక ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడతారు. అట్లాంటి సందర్భంలో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. 70 సంవత్సరాలు ఎప్పుడైనా అనేక మంది ముఖ్యమంత్రులు మంత్రులు వచ్చిర్రు పోయిరు. మీ పార్టీ వచ్చింది, ఇంకా బీజేపీ పార్టీ వచ్చింది కేంద్రంలో, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వారు వచ్చి వీరు పోయిరు, వీరు వచ్చి వారు పోయిరు. ఎప్పుడన్నా రైతులకు రైతు బంధు ఇవ్వాలా, 24 గంటల కరెంటు ఉచితంగా ఈ విధంగా ఇవ్వాలా, దానితో పాటు రైతులకు ఇన్సూరెన్స్ కల్పించాలా, రైతులకు కొన్ని పంటలకు మద్దతు ధర ఎప్పుడైనా ఆలోచించారా సార్? ఇంత పొలిటికల్ విమర్శలకు నిన్న ప్రధానమంత్రి స్టార్ట్ చేసినటువంటి పిఎం కిసాన్ యోజన గురించి మాట్లాడుతున్నాం. పిఎం కిసాన్ నిధి రేవంత్ రెడ్డి గారు సరే ఈ 2000 రైతుకి ఎంత ఇచ్చినా ఓకే, కానీ రైతు జీవితాన్ని మార్చేది మాత్రం కాదు. రైతు జీవితాన్ని మార్చాలంటే ముందు మద్దతు ధర ఇవ్వాలి. తర్వాత దయాకర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మీరు ఇటు రాష్ట్రంలో రైతు బంధు పెరిగిందో లేదో, లేకపోతే అక్కడ పైన మీరు 2000 ఇస్తున్నారు లేదు, కానీ ఒకటేసారి 5 కిలోల సంచి తగ్గించేసారు, 450 రూపాయలు రేటు పెంచేసారు అంటారు ఈ ఎరువులకు సంబంధించి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ యొక్క కిసాన్ సన్మాన్ అనేది ఒక అద్భుతమైన పథకం దేశంలో. అయితే అన్నీ మనం తెలంగాణ ఆంధ్ర లాగా చూడవలసిన అవసరం లేదు. తెలంగాణ ఆంధ్ర ఒక్కొక్క రాష్ట్రం యొక్క బడ్జెటే 2 లక్షల పైన దాటిపోయింది. ఉత్తరప్రదేశ్కు 20 కోట్ల మంది జనం ఉంటే 4.5 లక్షల కోట్ల బడ్జెట్. బీహార్ బడ్జెట్ ఎంత ఉన్నది ఇవాళ, ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం. ఇక్కడ 2 రాష్ట్రాలు కలిస్తే కూడా 9 కోట్ల మందికి 4 లక్షల పైన బడ్జెట్ ఉంది. ఆడ 20 కోట్ల మందికి కూడా 4.5 లక్షల బడ్జెట్. అంటే అక్కడ ఉండే యొక్క ఆర్థిక పరిస్థితులు నార్త్ ఇండియాలో బీహార్ రాష్ట్రాలని అనేకం ఉన్నాయి. ఇవాళ వాళ్లకు 6,000 రూపాయలు కూడా ఎంతో స్వాంతన. అది కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా రైతులు అనేవాళ్ళు, పేదలు, 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళని చూసుకొని 12 కోట్ల మందికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. అయితే దానికి ఆర్థిక మంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, మోడీ గారు చెప్పారు, ఇది ఇంతటితో ఆగది, ఇది మొదటి విడతగా మేము ఈ యొక్క ఇది చేస్తున్నాం. ఇంకోటి దేశంలో మన తెలంగాణలో అయినట్టుగా డిజిటలైజేషన్ కాలేదు ఇంకా. కాబట్టి ఇవన్నీ ప్రాసెస్ పూర్తయితే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయరో లేకపోతే ఆ తర్వాతనో ఇంకా అనేక మందికి రైతులకు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఈ రైతులకు కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ తెలంగాణలో కూడా దాదాపు 26 లక్షల మంది అని ఇప్పటి లెక్క తేలింది, ఇంకా పెరగవచ్చు ఈ సంఖ్య. ఇవాళ ఆంధ్రాలో అంటే ఇంకా స్క్రీనింగ్ చేస్తున్నారు. ఆంధ్రాలో కూడా అనేక లక్షల మందికి వస్తున్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో వాళ్ళు కలుపుతున్నారు ఇవాళ. అయితే ఇది చాలా ఒక స్వాంతన కలిగించి, ఒక ధైర్యం కలిగించేది. ఒక రైతుకు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులలో నాకు ఒక ఆసరా లభిస్తుంది అనే ఒక ఆలోచనతో రాబోయే రోజులలో ఇంకా మెరుగైతుంది జీవనం అనే యొక్క దీంతో ఇవాళ జరుగుతున్నది. దీన్ని మనం స్వాగతించాలి. దీన్ని రాజకీయాలకు అతీతంగా చూడవలసిన అవసరం ఉన్నది. రైతును చూడడం అనేది ఇంతటితో ఆగొద్దు. ఎందుకంటే ఇవాళ సమాజంలో అనేక వర్గాలకు మనం ఇవాళ అనేక చేస్తూ వస్తున్నాం. ఇవాళ రైతులకు చేస్తే దేశమంతా సమాజానికి అంతా చేసినట్టే, గ్రామాలలో ఎంతో ప్రగతి కనిపిస్తుంది. అది డౌట్ లేదు, కానీ మద్దతు ధర విషయంలో కేంద్రం సరే మొన్న కొంత ఇచ్చింది, కానీ అది మాత్రం సరిపోదు అనేది ఒకటి. రెండోది ఎరువుల రేట్లు పెంచేశారనేది ఒకటి. ఇప్పుడు ఏది సరిపోతుందని నేను అనను, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి పత్తికి 1130 రూపాయలు పెంచిన యొక్క సంఘటన ఎప్పుడైనా ఉందా? ఎందుకు పెంచారంటే ఇది స్వామినాథన్ యొక్క సిఫారసులను దృష్టిలో పెట్టుకొని ఒకే ఒకసారి ఈ విధంగా వడ్లకు 200 రూపాయలు ఇవి. అంటే ఎరువుల విషయంలో రేట్లు పెరిగిన దాని విషయంలో కొంత నేను ఒప్పుకుంటాను. అయితే అది విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. ఇవాళ అవి కొరత రాకుండా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 ఎరువుల ఫ్యాక్టరీలను పునరుద్ధరించడం జరుగుతుంది. అందులో మన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కూడా.
దీనివల్లనే కొరత రాకుండా చూస్తున్నారు. రెండోది ఇవాళ రసాయన ఎరువులను ఎంతైతే వినియోగం జరుగుతుందో వాటిని తగ్గించడం కూడా అవసరం ఉన్నది ఇవాళ. అయితే దాన్ని ఇమ్మీడియట్గా చేయలేం మనం. అందుకోసమే సేంద్రియం వైపు ఇవాళ కామధేను పథకం అని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, గోదారిత. అంటే ఈ యొక్క రసాయన ఎరువులు పెంచినా కొద్ది దీంట్లో సమస్యలు కూడా ఉన్నాయి. ఇవి ఇప్పుడిప్పుడే శాస్త్రజ్ఞులు అందరూ రైతులు గమనిస్తున్నారు. ఇవాళ మన ముఖ్యమంత్రి కూడా తెలంగాణలో, ఇక్కడ ఈ ముఖ్యమంత్రి కానీ ఆ ముఖ్యమంత్రి కానీ తెలంగాణలో ఆంధ్రాలో మేము సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి వాళ్ళ దాన్ని చిరుధాన్యాలు ఇవన్నీ. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన వచ్చింది ఇవాళ నరేంద్ర మోడీకి కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆధారంగా ఉంటుందని అంటున్నారు. అంటే మోడీ ప్రభుత్వం వచ్చి దాదాపు 5 సంవత్సరాలు అయింది. మేము రైతు బంధు ప్రకటించి 1.5 సంవత్సరాలు అయింది. పూర్తి 1 సంవత్సరం మేము రైతులకు ఆల్రెడీ ఇచ్చినాం. ఇప్పుడు ఎన్నికల ముందు కేవలం రైతు బంధు మేము ఏదైతే 6,000 ఇస్తామంటున్నారో ఆ 6,000 కూడా 5 ఎకరాలు 1 ఎకరం ఉన్న వాళ్ళకు 1 నుంచి 5 ఎకరాలు తెలంగాణ ప్రాంతంలో అయితే పెద్ద లాభదాయకంగా ఉండదు. ఆ రైతులు దాన్ని పట్టించుకుంటలేరు. యాక్చువల్లీ నేను చెప్తా ఉన్నాను 300 ఎకరాల ఒక్క నిమిషం. మేము ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది మద్దతు ధరలు. రైతులకు పండించిన పంటకు మద్దతు ధర కట్టబెట్టడానికి ప్రయత్నం చేయాలి తప్ప రైతులు ఎంత బాధపడతా ఉన్నారు మద్దతు ధర మేము చెప్తా ఉన్నాం. సంగప్ప గారు, జీవన్ రెడ్డి గారు, మీరు దయచేసి చేయాల్సిన ఎన్నికల ముందు ఇప్పుడు అందరూ తెలుసు. ఇగో నేను చెప్పేది ఒకటే, ఒక ప్రాంతీయమైన పంటలు, ఉదాహరణకు ఎర్రజొన్నలు లేకపోతే మిర్చి, పసుపు, వీళ్ళు తప్పితే మిగతా దానికి దేశంలో ఎక్కడైనా కొనుగోలు లేదని చెప్పి ఇవాళ రైతుల ఆందోళనలు తగ్గిపోయినాయి. దానికి రీజన్ ఉన్నది. నేను చెప్పేది ఇవాళ దేశంలో 24 వెదర్ జోన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. దేశవ్యాప్తంగా వచ్చే 24 పంటలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆలోచించింది. 14 పంటలకు మద్దతు ధర పెంచింది. 24 పంటలను దాంట్లో లైన్లోకి తీసుకున్నారు వాళ్ళు. ఇవాళ నీకు వీటిల పట్ల నేను ఒకటే చెప్పబోతున్నాను. ఇవాళ టమాటా ఉంది, దేశం అంతా పండదు, ఒక దగ్గర పండుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. నువ్వేం చేస్తావు? పార్లమెంట్, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు గెలిచి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇవాళ మద్దతు ధర ఇచ్చేవాటి నేను అడుగుతున్నా. ఇంకో టాపిక్, నిన్నక అంతకుముందు కూడా మాట్లాడారు. నిన్న కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. హైదరాబాద్లో ఆస్తులున్న నాయకులు, ఏపీ నాయకులపైన కేసీఆర్ ఒత్తిడి చేస్తున్నారు, దాడులు చేపిస్తున్నారు, మీరందరూ వైసీపీలో చేరాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నారని చెప్పి నిన్న కూడా అన్నారు. జీవన్ రెడ్డి గారు చెప్పాలా, మీరు ఆ స్థాయిలో దిగజారుతున్నారు. ఇప్పుడు వైసీపీలో చాలా ఆడలేక మధ్యలో ఉన్నట్టు చంద్రబాబు గారు మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 3 దఫాలుగా ముఖ్యమంత్రి చేసిన, ఈ దేశ రాజకీయాలనే మార్చేసిన, దేశంలో ప్రధానమంత్రులను డిసైడ్ చేసిన, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేసిన, హైటెక్ సిటీ నిర్మాణం నేనే చేసిన అంటే ఆయన మాట్లాడాల్సిన మాటలండి. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? హైదరాబాద్లో ఉన్న వాళ్ళపైన కేసులు పెట్టించి ఒత్తిడి తెచ్చి వైఎస్ జగన్ పార్టీలో చేరుస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నేను వారు సూటిగా అడుగుతా ఉన్న చంద్రబాబు గారిని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఒక్క ఆంధ్ర ప్రాంతం సెటిలర్ ఎక్కడైనా కానీ ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ లాడ్జ్ అయిందా? ఒక్క కంప్లైంట్, ఒక చీమకైనా హాని కలిగించినమా? ఒక రక్త మార్గాన్ని ఎక్కడన్నా బయటపడ్డదా? మేము గతంలో చెప్పినాం, ఉద్యమ సమయంలో సంగప్ప గారు, అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసి ఉందామని చెప్పినాం. అన్నదమ్ములుగా విడిపోయినాం, ఆత్మీయులు కలిసి ఉన్నాం. నువ్వే మొన్న మా ఎన్నికల్లో వచ్చి ఆగమైపోయి బెజారెత్తిపోయి 100 కోట్లు ఖర్చు పెట్టి మేము మాయకూటమి చేస్తా, ఇట్లా చేస్తా, ఈ రాష్ట్రంలో కేసీఆర్ని ఓడిస్తాను వచ్చినావు. ఎందుకు ఆడలేక మధ్యలో పడుతున్నావు? నువ్వు ఎన్ని యుద్ధాలు చేసినా కానీ, ఎంతమందితో కలిసి వచ్చి యుద్ధం చేసినా కానీ, మా ఎన్నికల్లో మేము యుద్ధం చేసినాం, నీ మీద గెలిచినాం, నీ మీద కాంగ్రెస్ ఇప్పుడు మొన్నగాక మన చంద్రబాబు గారితో 21 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరిరు. అంతకుముందు చంద్రబాబు పార్టీలో చేరిరు. అప్పుడు మరెవరు బెదిరించారు వాళ్ళని? మరి ఇప్పుడంటే మేము వైఎస్ జగన్ నీ పార్టీ నుంచి నేను 5 సంవత్సరాలు చూసి నేను దగ్గరుండి నేను నమ్మి నీ నమ్మకంతో మోసపోయి నీ మోసపు కుట్రలతో బయటకు వచ్చిన నీ పార్టీ ఎమ్మెల్యేలు మా మీద ఎందుకు రుద్దుతావా? మేమెందుకు చెప్తాం? నీ పార్టీ ఎమ్మెల్యే నీతో 5 సంవత్సరాలు సంసారం చేసి, కొంచెం సమయం ఇవ్వండి సార్. నీ పార్టీ ఎంపీలు నీతో 5 సంవత్సరాలు సంసారం చేసిరు. అవంతి నుంచి పడితే ఎవరైనా కావచ్చు, 21 మంది ఎమ్మెల్యేలు నీతో సంసారం చేసిన వాళ్ళు ఇవాళ బయటకు వచ్చి పోతే మరి మొన్నటికి మొన్న అనేక మంది ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు మారిరు. అప్పుడు ఎవరు బెదిరించారు?
మరి అప్పుడు మేము వైఎస్ జగన్ మనుషులను బెదిరించి నీ పార్టీలో చేర్చామా? మేమేమంటాం అంటే ఆడలేక ముద్దలోడినట్టు కాదు, ఇక పోటీ కేసీఆర్ గారు ఒక్క మాట మీద 3 నెలల నుంచి కొట్లాడుతున్నారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పినాం. ఎలక్షన్ తర్వాత బిడ్డ మీ సంగతి చూస్తాం. రిటర్న్ గిఫ్ట్ అంటే దాడులు కదా. ఇప్పుడు దాడులకి ప్రజాస్వామ్యంలో ఏముంటుంది? ప్రజాస్వామ్యంలో దాడి జరిగింది, నీకు అన్యాయం జరిగింది. ఒక్క నిమిషం సంగప్ప గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు మీ మీద దాడి జరిగింది సార్, నీ మీద దాడి జరిగినట్టు ప్రపంచానికి ఎట్లా తెలుస్తుంది? నువ్వు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలా, లేకపోతే అక్కడ కేసు రిజిస్టర్ కాకపోతే హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీం కోర్టుకి వెళ్ళొచ్చు, స్థానిక కోర్టుకి వెళ్ళచ్చు. ఎక్కడైనా ఒక వ్యక్తి, ఆంధ్ర ప్రాంతం వ్యక్తి ఎవరైనా ఒక కేసు లాడ్జ్ చేసి ఎవరైనా పారదోలు. ఇంకో మాట చెప్తాను, చంద్రబాబు లేవా, లోకేష్ గారికి లేవా, బాలకృష్ణ లేడుంది, చంద్రబాబు ఇల్లు ఎక్కడుంది, లోకేష్ ఇల్లు ఎక్కడుంది, అందరి ఇల్లు జూబ్లీ బంజారీస్ ఉన్నాయి కదా. అప్పుడు మాటలు మాట్లాడుకుంటే కొట్లాడుకోండి. జగన్ గెలిస్తే ఆడపిల్లలు ఎందుకు ఎత్తారండి? జగన్ గెలిచిపోయినట్టుగా. బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ కలిసి పోటీ చేయండి, తెలుగు దెబ్బ చూపిస్తాం. ఈ ముసుగులో చూపించారు తెలుగు దెబ్బ సార్, చూపించారు తెలుగు దెబ్బ. చూపించారు కదా అక్కడ చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ కాదు సార్, హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ముఖ్యం. ఇవాళ ప్రజలు ఏంటంటే ఒక నిర్ణయానికి వచ్చేసింది, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోబోతున్నాడు అనేది స్పష్టం. ఇది మనం చెప్పడం కాదు, సర్వేలు, మీ మీడియా సర్వేలు చెప్తున్నాయి, నాట్ ఓన్లీ రీజనల్ సర్వే, అది నేషనల్ సర్వేస్ చెప్తున్నాయి. కాబట్టి దానికి ఎవడు బెదిరిస్తాడు అంటే, ఒకటి ఆల్రెడీ గ్రాఫ్ పడిపోయింది, ఓడిపోతుండు. ఈవెన్ పార్లమెంట్ సీట్లలో 25కు 22 సీట్లలో ఆయన ఓడిపోతుండు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఏం చేయాలని దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టిండు. కానీ ఎన్నికల ముందు చేసే యొక్క దిద్దుబాటు చర్యలను ఇవాళ ఆంధ్ర ప్రజలు చాలా తెలివి కల వాళ్ళు దాన్ని ఏ విధంగా స్వీకరిస్తారనేది మనందరికీ తెలుసు. కాబట్టి దానికి ఇవన్నీ మాటలు, ఒక ఓటమికి సాకులు వెతకడం స్టార్ట్ చేసిండు. ఒకటి నేను అదే అంటున్నా, ఓటమికి సాకులు వెతకడం స్టార్ట్ చేసిండు. ఒకటి ఈవీఎంస్ మొదలుపెట్టిండు. ఒకనాడు ఈవీఎంస్ కావాలన్న యొక్క ముఖ్యమంత్రి, హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పిన వ్యక్తి ఈవీఎంస్ మీద, రెండోది డిమానిటైజేషన్ కావాలన్నాడు, డిమానిటైజేషన్ మీద. అంటే ప్రతిదీ యూటర్న్ ముఖ్యమంత్రి ఆయనే, ప్రతిదీ యూటర్నే, ఆయనే చెప్పినాయి ఆయనే. ఇవాళ ఓడిపోతున్నాడు కాబట్టి దీనికి ఏదో ముగ్గురు కలిసి ఏమన్నా అర్థం ఉందా? చేస్తే మేము మా పార్టీలో చేర్చుకుంటాం, వేరే పార్టీలో పంపిస్తామా? అర్థమే లేదు. నైరాశ్యంతో, ఒక నిరాశ నిస్పృహలతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటారు. వీళ్ళిద్దరు పనిచేస్తే వాళ్ళిద్దరు పనిచేసి మీరు చెప్పండి. ఇదే V6లో ఒక సంవత్సరం క్రితం నేను చెప్పిన, పరిటాల రవి వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు దాని మా సార్తోనే క్లియర్గా నేను చెప్పిన, మీ మంత్రులు వాళ్ళ ఆస్తిపాస్తుల కోసం ఇక్కడ వాళ్ళతో కలిసి ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎట్లా నిలబడుతుందని చాలా స్పష్టంగా అడిగినాం మేము. ఇలా జరుగుతున్నది అదే, అట్లేం అనుమానం. ఆయన చెప్పింది ఏంటి, ముసుగుల గుద్దులాట ఏంది? వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడితేనేమో ఈడేం పని అని అంటావు, అదే జగన్ వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి సెలక్షన్ చేసి ఇక్కడ జాయినింగ్లు చేసుకుంటేనేమో అక్కడ పోయి చేసుకోవచ్చు కదా అని మీరెవరు అనరు. రాజకీయాల్లో ఈ అడ్జస్ట్మెంట్లు వాళ్ళకు ఉంటాయి కాదని. ఒక్క నిమిషం అదే ఊకేందుకు అబద్ధాలు ఎన్ని చెప్తే ఏం లాభం చెప్పు ఏమి. కాబట్టి వీళ్ళు ఎన్నన్నా మాట్లాడి జరుగుతున్నది అది వాస్తవమే, అది రాజకీయం. బెదిరించి ఆస్తులు ఉన్నాయి మీరు వినకపోతే మీకు అర్థం కాదు, జనానికి అర్థం. బెదిరింపులు అనేటివి దాంట్లో అబద్ధం ఏమీ కాదు, మాత్రం అనుమానం లేదు. ఒక్కొక్క లెట్ మీ కంప్లీట్ చెప్పండి. లీడర్ల గురించి అడ్డం మాట్లాడాలంటే లాఠీ చార్జీలు కాదు ఇక్కడ చెప్పేది. ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకోవడం అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఇంకో బీజేపీ వాళ్ళు ఎంపీ జరిగింది. వినండి, రాజకీయంగా ఎమ్మెల్యేలు ఎట్లయింది, మనం ఇక్కడ చాలాసార్లు చర్చ చేసినాం. ఒక పార్టీ నుంచి గల సర్పంచో, ఎంపీటీసీఓ, ఎంపీపీఓ, జడ్పీటీసీఓ, ఎంపీఓ ఆ పార్టీ కాకపోతే అక్కడ డెవలప్మెంట్లు కానియకుండా చేసినటువంటి
పరిస్థితి ఇలా రాజకీయ బెదిరిస్తున్నారా? అట్లనే చేరిలా నేను మొత్తం చెప్పేది ఇంటే అర్థమవుతుంది ఇంత ఆ, దబాయింపులతో సరే, ఇప్పుడు రాజకీయంగా ఆ రకమైనటువంటి వాతావరణం అన్ని పార్టీల్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఆ ఎమ్మెల్యేలు ఇక్కడ కానీ అక్కడ కానీ దేశంలో కానీ జాయిన్ అయింటారు. కానీ ఇక్కడ ఎన్నికల చివరి నిమిషం ఎన్నికలు వచ్చేటటువంటి టైంలో పార్టీలు మారడము అనేది ఎక్కడ జరుగుతుంది? అంతదాకా సాధారణంగా పోయిన వాళ్ళు, జరుగుతుంది అది కూడా నిజంగా కదా జరుగుతుంది రాజకీయం అంటారు. కానీ కానీ బెదిరించి బలవంతంగా అది డెఫినెట్ గా పదే ఆడ జగన్ గెలుస్తాడు ఆడ జగన్ గెలుస్తాడు అంటూ ఇవి చేయడం అనే దాంట్లో ఏ ప్రజలకేం అనుమానం లేదు. వీళ్ళిద్దరు అనుకున్నట్టు వీళ్ళిద్దరు అంటున్నాడు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఓడిపోవడం అంటూ జరిగితే అది అది ఆ ప్రాంత ప్రజల దురదృష్టం అనుకోవాలా, అంతేగాని వేరే కాదు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. అది గెలిస్తే ఎవరి వల్ల అవుతుంది ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఇక్కడ ఏమైంది, కేసీఆర్ గారు ఓడిపోతారు ఆంధ్రజ్యోతిలో ఆఖరికి కేసీఆర్ గారు ఓడిపోతామనేటువంటి వణుకు ఒక వారం రోజులు మనకు గెలపలేదు. వినాలి సార్, కానీ ప్రజలు ఎవరు గెలిపించారు? కేసీఆర్ గెలిపించారు. వినాలి సార్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు 85 సీట్లు గెలిచిన తర్వాత లేదు. ఆంధ్రప్రదేశ్ అదే చూస్తారు. ఎవరే ముసుగు తీసి రండి అన్నారు. ముసుగు తీసుకున్నది మేము కదా, ముసుగు వేసుకున్నది బీజేపీలతో 4 సంవత్సరాలు చంద్రబాబు. నేను ఒక కేసులు పెట్టాము, లేని పరిస్థితుల్లో చంద్రబాబు అంటేనే డెవలప్మెంట్ కోసం అట్లాంటిది మేము ఇలా వారిని సూటిగా అడుగుతాం. ఎక్కడైనా ఒక్క బెదిరింపు కాల్ ఉంటే, ఒక వీడియో ఉంటే, ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లో కేసు ఉంటే, ఎవరన్నా ఈ ప్రాంతంలో భూములు గుంజుకున్నట్టు మా దృష్టికి తీసుకురండి. ప్రేమేందర్ రెడ్డి గారు చూద్దాం. మొత్తానికి ఎన్నికల ముందు ఇప్పుడైతే బాగా హీట్ అవుతుంది, ఈ వారం ఎక్కువైపోయినాయి ఏమైతే చూద్దాం. ఇది అంటే గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.